హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. సార్ నమస్తే అండి. నమస్తే సార్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నెల్లూరు రూరల్కి? రూరల్ అంటే ఇంతకుముందు శ్రీధర్ రెడ్డి ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చాడు. ఆయన ఏంటంటే నా అభిమానం అంతా కొంచెం జగన్ మీదనే ఉంది. ఏంటంటే కొన్ని వాళ్ళ పథకాలు పెట్టి ముస్లిం వాళ్ళకి అందరికీ బాగా ఇది చేస్తున్నాడు. జగన్ వస్తేనే బాగుంటుందని నా అభిప్రాయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున పోటీ చేస్తున్నటువంటి ఆదాల ప్రభాకర్ గారికి వేద్దాం అనుకున్నారా? అంతే కదా, ఇక వాళ్ళ పార్టీ తరఫున ఎవరుంటే వాళ్ళే కదా. ఓకే సార్, థ్యాంక్ యూ. రెడ్డి గారా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారా? మేము ఆదాల ప్రభాకర్ రెడ్డి అనుకుంటున్నాం. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసేద్దాం అనుకుంటారా లేకపోతే లోకల్గా ఆయన చూసేద్దాం అనుకుంటారా? లోకల్గా ఆయన చూసే. ఓకే, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు పార్టీ మారిన తర్వాత తెలుగుదేశం నుంచి పోటీ చేస్తున్నారు కదా, సో ఆయన ఎఫెక్ట్ ఎంతవరకు ఉండొచ్చు అంటారు? దేవు మనం ఎడ చెప్పగలిస్తామే, చేసే పనిలోనే ఉంటాయి ఏది కూడా. అది సో ఈసారి అయితే మీరు మళ్ళీ వైసీపీకి ఇద్దాం అనుకుంటారు? అది ఇప్పుడు ఏడే చెప్పగలిస్తే వైసీపీకి వేద్దాం ఉంటుందో అది చూసి. నమస్తే బాబాయ్. ఈసారి ఎవరు వస్తారంటారు నెల్లూరు రూరల్కి? చెప్పలేము ఎవరు వస్తారనేది. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు నువ్వు? బాగుండేది ఎవరు వచ్చినా ఒకటేలే. అదేంటి, ఎవరో ఒకరు వస్తే మేలు చేస్తారనో లేకపోతే ఇదివరకు ఉన్న వాళ్ళు చేయలేదనో ఏదో ఉంటుంది కదా. ఏదో ఒకటి ఇదివరకు ఉన్న వాళ్ళు ఏం బాగానే చేసిండ్రు, ఇబ్బంది ఏముంది. చేయలేదని అనకూడదు, బాగానే చేసిండ్రు. మార్పు అవసరం లేదంటావు మరి? మార్పు అంత అవసరం లేదు మార్పు, కానీ వచ్చేదంటవా అది మనం చెప్పలేము. సరేలే, ఓకేలే, నీ అభిప్రాయం చెప్పలే. అంతేగాని బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఏం లేదు. సీఎం ఎవరు అవుతారంటావా మొత్తం మీద జగన్ అవుతాడు అనుకుంటా. జగన్మోహన్ రెడ్డి. ఓకే ఓకే బాబు. నెల్లూరు రూరల్కి ఎవరు వస్తారంటావు ఎమ్మెల్యేగా? చెప్పలేం కదా. సరే, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? అందరూ టీడీపీ ఎక్కువ మనకు తెలిసి వరకు, ఇంకా అంతకంటే మనకేం తెలియదు. అందరూ అనుకునేది టీడీపీ అనుకుంటున్నాం. అందరు టీడీపీ అనుకుంటారు. ఎక్కువ మనకు నువ్వు కూడా టీడీపీకి వేద్దాం అనుకుంటున్నావు? ఓకే, సీఎం ఎవరు అవుతారంటావా? టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు కదా. చంద్రబాబు నాయుడు అవుతారు. తెలుగుదేశం నుంచి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నాడు, వైసీపీ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. కోటమిరెడ్డి వస్తేనే బాగా అనిపిస్తుంది మాకు. ఆటోనగర్ రోడ్లు కానీ మంచి చెడ్డ కానీ బాగానే చేశాడు కోటమిరెడ్డి. అంటే ఆయన వైసీపీలో ఉన్నప్పుడా? ఇప్పుడు వచ్చేసాడు కాబట్టి వచ్చినా కూడా మళ్ళీ చేస్తారని చెప్పి మాకు తెలుగుదేశం వల్లే కావాలి. అది ఈయన అంటే ప్రధానంగా ఈయనే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, పార్టీ ఏదని కాదు. అంతే. ఓకే, సీఎంగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? చంద్రబాబు నాయుడు. 100% అనుకుంటున్నాం. వస్తేనే మేము ఈసారి ఉండగలం ఇక్కడ సమాజంలో, లేదంటే వెళ్ళిపోవాల్సిందే, వలస వెళ్ళిపోవాల్సిందే. నేను చేసిన ఇబ్బంది లేదు, మనకి మా మనసులో చెప్తున్నాం, మా మనోభావం చెప్తున్నాం. ఓకే అన్న, చెప్పండి. నెల్లూరు రూరల్కి ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? కోటం శ్రీధర్ రెడ్డి. ఏంటన్నా, అంటే ఆయన వ్యక్తిగా ఆయన గెలిపిద్దాం అనుకుంటారా లేక పార్టీ? పార్టీ అని కదా, వ్యక్తితనంగా అతను చాలా మంచోడు. ఎవరు పిలిచినా ముందు ఆయన పరిగెత్తారు. ఆయన ఉండినంత జనాల్లో ఇంకెవరు ఏ ఎమ్మెల్యే ఉండలేడు. ఇప్పుడు నాకు అవసరం వచ్చింది, ఇంట్లో ఎవరికైనా హాస్పిటల్ తీసుకుపోయాము, సీరియస్గా ఉందన్నారు, ఆయనకి ఫోన్ చేస్తే 10 నిమిషాల్లో రెస్పాన్స్ ఇస్తారు. వేరే ఎమ్మెల్యే గాడికి పోవాలంటే మేము పోలేము. ఒక సామాన్య కుటుంబంలో ఎవరు పోలేము. మేము వర్కర్లుగా దేనికైనా కానీ అన్నా అంటే పలకతారు. అందువల్ల మేము ఎమ్మెల్యేగా శ్రీధర్ కావాలనుకుని కోరుకుంటున్నాం. సీఎంగా ఎవరు కావాలనుకుంటారు అన్న? ఇప్పుడు సీఎంగా మేము చంద్రబాబు నాయుడే అడుగుతున్నాం. ఎందుకంటే అభివృద్ధి లేదు, యాడ పట్టిన గుంటలు, మీకు యాడికి పోయినా కూడా రోడ్లు బాగలేవు. అందువల్ల మేము సీఎం చంద్రబాబు నాయుడు. జగన్ వస్తేనే బాగుంటుంది. పైన జగన్ ఓకే, ఇక్కడ ఎవరు అనుకుంటారు? ఇక్కడ ఆదాల అంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వైసీపీ నుంచి వెళ్ళిపోవడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇలాని కాదు, నాకు ఆదాల ఇవాళ. ఓకే, ఆయన వెళ్ళిపోవడం ఎలా అనిపిస్తుంది అంటున్నా? ఏం బాగానే ఉంది. ఆయన వెళ్ళిపోతే పార్టీకి ఎలాంటి నష్టం, రూరల్లో ఎలాంటి నష్టం లేదన్నమాట. సమానం. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి జగన్ కలుస్తారు. ఓకే, అంతే. ఓకే, పథకాలన్నీ అందే మీకు? అన్నీ బాగున్నాయి, బాగానే ఉన్నాయి. ఓకే ఓకే అన్న, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఈ రోజులు ఎట్లయినా టీడీపీ వస్తేనే బాగుంటుంది. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పైన సీఎం కూడా ఇంకెంత మీరన్నా? జగన్. జగనా? ఓకే,
అంటే ఆదాల ప్రభాకర్ రెడ్డికి వేద్దాం అనుకుంటున్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి. అంటే ఏంటి ఇక్కడ లోకల్గా ఆయనకు ఉన్నటువంటి ఫాలోయింగ్ వల్ల వేద్దాం అనుకుంటారా లేకపోతే జగన్ చూసి వేద్దాం అనుకుంటారా? జగన్ని చూసి వాళ్ళని ఆదాల ప్రభాకర్ రెడ్డి చూద్దామని. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మన రూరల్లో బాగా వర్క్ చేస్తున్నారు. తర్వాత జగన్ పింఛన్లు కానీ ప్రతి ఒక్కటి ఇంటి వద్దకే అందించారు. ఇంతకుముందు ఏమైనా వర్క్ కావాలంటే ఆఫీసులు చుట్టూ తిరుగుతూ ఉండేది, ఇప్పుడు మన ఇంటి వద్దకే వర్క్ చేయించేటట్టుగా చేస్తున్నారు. అది మనకు బాగా నచ్చింది. ఓకే, సో అందుకే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి వేద్దాం. అవును. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మీరు చెప్పండి అన్న, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు నెల్లూరు రూరల్కి? ఆదాల వస్తానమ్మా. ఆదాల ప్రభాకర్ రెడ్డి అంటే పార్టీ మీద ఉన్నటువంటి ఆ ప్రభావంతో వస్తాడంటారా లేకపోతే లోకల్గా ఈయన బాగా ఇది రోడ్లు సిమెంట్ రోడ్లు వేయించాడు ఆయన. ఆదాల కన్ఫామ్ అవుతుంది. రోడ్లు ఇళ్ళని వేయించి అంతా చేశాడు. ఓకే, మరి శ్రీధర్ రెడ్డి గారు చేయించారని చెప్తున్నారు. ఆయన చెప్పిలా ఏం చెప్పాడు, ఆయనే చెప్పిలా శ్రీధర్ రెడ్డి. సో పైన కూడా సీఎం జగనే రావచ్చు 90%. ఓకే అన్న. ప్రభాకర్ రెడ్డి ఆయన వచ్చేది. ఎవరు? ఆదాల ప్రభాకర్. ఆదాల ప్రభాకర్ రెడ్డి వచ్చేది. అంటే ఏంటి పార్టీ ప్రభావంతో వస్తారంటారా లేకపోతే ఇక్కడ లోకల్గా ఆయనకు ఉన్నటువంటి ఫాలోయింగ్తో వస్తారంటారా? ఇక్కడ పనులు గిన్లు నెల్లూరుకి ఆయనే కన్ను, బాగా చేస్తాడు పనులు గిన్లు. ఆయనే వచ్చేది మాత్రం. సీఎం జగన్. జగనే. ఓకే బాయ్, సలాం వాలేకుం. సార్ ఎవరు వస్తారంట నెల్లూరు రూరల్కి? నెల్లూరు రూరల్ ఉండే సిటీ ఉండేది. రూరల్ వచ్చేసి కోటమిరెడ్డి అంటున్నారు. కరెక్ట్గా అయితే కన్ఫర్మ్ లేదు. సిటీలో ఎవరు వస్తారంటారు? సిటీలో నారాయణ కన్ఫర్మ్. అంటే తెలుగుదేశం ప్రభావం అంటారా లేకపోతే ఆయన లోకల్గా అయినటువంటి ఆయన డెవలప్మెంట్స్? లోకల్ ఉంది కదా, లోకల్ ప్రభావం అది, ఇంకేం లేదు. ఓకే, అంటే పైన పార్టీ ప్రభావం ఏం లేదు. పార్టీ ప్రభావం లేదు. లోకల్ అతను మంచి పని చేశాడు కాబట్టి అతనికి వాల్యూ ఉంది. థ్యాంక్ యూ. ఓకే, సీఎం ఎవరు అవుతారు అనుకుంటారు? సీఎం డౌటే, 50-50. మేబీ మాక్సిమం జగనే రావచ్చు. జగనే రావచ్చు. ఓకే, ఇక్కడ మాత్రం ఇక్కడ నెల్లూరు వరకు కొద్దిగా మారుద్ది. టీడీపీ క్యాండిడేట్స్ గెలిచే అవకాశం. టీడీపీ. ఓకే, థ్యాంక్ యూ బాయ్. ఎవరు వచ్చినా ఒకటేనా? అదేంటి ఎవరు వచ్చినా ఒకటే? ఎవరో ఒకరు మారాలనో లేకపోతే ఇదివరకు ఉన్నటువంటి వాళ్ళు సరిపోతారని ఏదో ఉంటుంది కదా. ఆదాల ప్రభాకర్ రెడ్డి. ఆదాల ప్రభాకర్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం తెద్దాం అనుకున్నావా లేకపోతే లోకల్గా ఆయన మీద అభిమానం? అంతే, లోకల్గా ఆయన మీద అభిమానం. లోకల్గా ఆయన మీద అభిమానం. ఓకే, బాగుంటుంది అనుకుంటున్నాం ఎమ్మెల్యేగా కోటమిరెడ్డి. అంటే ఏంటన్నా ఆయన చేసినటువంటి డెవలప్మెంట్సే కారణం లేకపోతే పార్టీని చూసేద్దాం అనుకుంటారు తెలుగుదేశం? అభిమానం, ఆయన మీద వ్యక్తిగా అభిమానం. సీఎం ఎవరు అవుతారు అనుకున్నారన్నా? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.